పార్టీలంటూ కూడా డ్రగ్స్‌కి బాగా అలవాటు పడిపోయి, ఆ వేడుకలలో భాగంగా కూడా మరి డ్రగ్స్‌ని సేవించడము ఇలాగే ఉంటూ ఉంటది కాబట్టి, అసలు దీంట్లో డ్రగ్స్ నియంత్రణలో ముఖ్య పాత్ర పోషించేది ఈగల్ టీమ్ అని అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఎలా చర్యలు చేపడుతున్నారో అడిగి తెలుసుకుందాం మనతో పాటు. మరి ఈగల్ టీమ్ స్పెషల్ ఆఫీసర్ గిరిధర్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు 2026 న్యూ ఇయర్ రాబోతుంది. మళ్ళీ ఈ న్యూ ఇయర్లో కూడా ఈ డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ టీమ్ పాత్ర ఎలా ఉండబోతుంది? అందరికీ ముందుగా ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఆర్టీవీ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈగల్ టీమ్ ఈ సంవత్సరము పకడ్బందీ ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నది. 3 కమిషనర్ల గారితో మా డైరెక్టర్ గారు సమన్వయం చేసుకుంటూ కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మేము స్ట్రాంగ్ టీమ్స్ 12ని మేము తయారు చేసుకోవడం జరిగింది. దీనిలో అందరికీ కావాల్సినన్ని టెస్ట్ కిట్స్ ఇస్తూ మనము పబ్స్ మీద, తర్వాత ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వాటి స్థానే, లేదా ఫామ్ హౌజెస్లో ఎక్కడైతే ఈవెంట్స్ జరుగుతున్నాయో వాళ్ళు, ఈ వైన్స్ దగ్గర మా టీమ్స్ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. అంటే ర్యాండమ్గా కొద్దిగా అనుమానితులు ఎవరున్నారో వాళ్ళని తీసుకొని ఈ టెస్ట్ కిట్స్ని వాడి వారు డ్రగ్స్ సేవించారా లేదా అని చూస్తారు. అంతేకాకుండా ఈ డ్రగ్స్ రవాణా చేసే వాళ్ళ మీద కూడా మనము నిఘా పెట్టడం జరుగుతుంది. వాళ్ళ మూమెంట్స్ కానీ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అనేది కూడా మేము అబ్జర్వ్ చేస్తాము. దీనిలో భాగంగా 3 కమిషనరేట్లలో ఉన్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది, ఎస్ఓటి సిబ్బంది, మరియు ట్రాఫిక్ సిబ్బంది, మరియు లోకల్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ బలమైన టీమ్స్ ఏర్పాటు చేసి చెకింగ్స్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ అక్కడ అనేది మనం స్పెసిఫిక్గా చెప్పలేము. అనుమానితులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళను అయితే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ సంవత్సరం ఎవరైతే డ్రగ్స్ వాడకుండా సెలబ్రేషన్ చేసుకుంటారో వాళ్ళందరూ స్వేచ్ఛాయుతంగా, సంతోషంగా, ఆహ్లాదంగా, ఆనందంగా, ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రభుత్వము మరియు పోలీస్ శాఖ అందరినీ కోరుకుంటుంది. ఎవరైతే డ్రగ్స్ తీసుకుని సెలబ్రేట్ చేసి ఇతరులకు ఇబ్బంది చేద్దాం అనుకున్న వారి మీదనే మేము నిఘా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సే నో టు డ్రగ్స్ అండ్ ఎస్ టు లైఫ్ అనే నినాదంతో ఈ సంవత్సరం డ్రగ్స్ ఫ్రీ సెలబ్రేషన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎవరు కూడా పోలీసులు కనబడితే మీరేమి భయాందోళనలకు కానీ ఇటువంటి ఇబ్బందులకు కానీ గురి కావద్దు. మీరు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఈ సెలబ్రేషన్ చేసుకోండి, కానీ డ్రగ్స్కు దూరంగా ఉండండి. మేము కూడా ఎవరైతే అనుమానితులను మాత్రమే మేము చెక్ చేయడం జరుగుతుంది. మిగతా సాధారణమైన ప్రజలకు మేము అన్ని రకాలుగా అనుకూలంగా వారి యొక్క ఆనందానికి ఎటువంటి విఘాతం కలగకుండా మా పని మేము చేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. సార్ మళ్ళొకసారి, అంటే గతంలో కూడా అమన్‌ప్రీత్ సింగ్ పేరు బయటకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా తెరపైకి వచ్చింది. కాకపోతే ఈ న్యూ ఇయర్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ తను డ్రగ్స్ అమ్మకాలు కానీ జరిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ విషయంలో ఈగల్ టీం ఎలా వెళ్ళబోతుంది సార్? ఎందుకంటే ఆల్రెడీ పరారీలో ఉన్నాడు ఇప్పుడు అమన్‌ప్రీత్ సింగ్, అయితే మరి ఎలా ఉంటుంది? మీరే అన్నారు కదా పరారీలో ఉన్నారని, మళ్ళీ ఎట్లా అమ్మగలుగుతారు? ఎందుకంటే తన టీం లేదు, అటువంటి ఏం లేవు. వాటి మీద పూర్తి నిఘా ఉంది. మనము త్వరలోనే పట్టుకోవడం కూడా జరుగుతుంది. అది ఫర్దర్గా ఏంటి అనేది మనము బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.